నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్స్. గాయ్స్, ఈ 1 వీక్ గా మేము వీడియోలు ఎందుకు చేస్తలేమని మీరు అనుకుంటుండొచ్చు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపట్టండి. మా గల్లీ బాయ్స్ టీంలో ఒక మెంబర్ కుమార్ అన్న అని. నాకు తమ్ముడైతాడు. మా పిల్లలకి అందరికి అన్న అన్న అని చెప్పి చాలా బాండింగ్ ఉంటది. తనకి హార్ట్ అటాక్ వచ్చి ఒక 1 వీక్ కింద చనిపోవడం జరిగింది. అది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు వాడు మా మధ్యలో లేడు అని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు రాత్రి మా అందరితోటి కలిసి మెలిసి ఉండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి నిద్రలోనే మనకి హార్ట్ అటాక్ రాగడం జరిగింది. అసలు వీడియో చేద్దామని కెమెరా పెడితే వాడు మా కెమెరా ముంగటనే ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం అన్నతోని మాకు నా బాండింగ్ అలాగే ఉంటుండే. అసలు ఒక అన్న అనేటప్పుడు ఉండకపోతుండే. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండి వీడియోలు చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అసలు ఎంటర్టైన్ చేసుకుంటూ ఉంటుండే. వీడియో అయిపోయిన తర్వాత కూడా నైట్ అయినా కూడా ఫోన్ చేసి నిఖిల్ ఎట్లా వచ్చింది వీడియో, మంచిగా వచ్చిందా, మళ్ళీ ఏమైనా చేద్దామా అని. అసలు మంచి ఇప్పుడు అసలు లేడు మా దగ్గరికి. అంటే అది మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుంది. పంటలతోనైనా సరే గిన్నెలతోనైనా సరే కొట్లానికి కుమార్ రెడీగా ఉన్నాడు. చూపిన కాళ్ళు కట్టెల పాలైనా. మేము వచ్చి ఎక్కువ రోజులు కూడా అయితలేదు. మేము వచ్చిన కాడ నుంచి మా తక్కువ టైంలో కూడా అన్న మస్తు చాలా క్లోజ్ అయింది మాతోనే. మేము కెమెరా ముందు కాకపోయినా కానీ ఆఫ్ కెమెరాలో కూడా అన్న మాతో చాలా క్లోజ్ ఉండేది. ఏదైనా బయటికి వెళ్ళినా గానీ ఫస్ట్ అయితే తినండి తాగండి, తినాలా, తాగాల, ఎంజాయ్ చేయాలా అని మంచిగా చూసుకుంటుండే. అన్నీ బాగోగులు చెప్పుకుంటా ఉండేటోడు. కానీ ఆ రోజు అట్లా అయింది అననే మాకు ఇట్లా తెలిసేసరికి అసలు అయితలేదు మాతోనే. వీడియో తీద్దాం కాకా అని చెప్పి కాకాని అడిగిన, అన్నని ఎవరిని అడిగినా గానీ అసలు అయితలేదు. కెమెరా కాదు, కెమెరా ముందు పెట్టినా గానీ ఫస్ట్ ఆ ఫోన్ ఓపెన్ చేసినా గానీ కుమార్ అన్ననే గుర్తొస్తుండు. చాలా బాధ అవుతుంది మాకైతే. దావత్ చేసుకుంటా బస్సులో వాళ్ళు నిలిచిపెట్టి బయట వాళ్ళని నిలుచుకుంటే జాకెట్లు ఇస్తారంటున్నారా? నేను నాతో కలిసి పని చేస్తారన్నాడా? నాటకాల జగతిలో జాతకాల జావళి కాలుతున్న నిజం గాయస్, అసలు వాడిని మర్చిపోవడం అసలు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అసలు ఇప్పటికీ అసలు వాడిని తలుచుకో, అసలు వాడు జ్ఞాపకం రాని రోజు అంటుంటాడు. రాత్రైనా పగలైనా ఏదో డ్యూటీ అవర్స్ లో కొంచెం సేపు మేము మర్చిపోతాం వాని, ఎందుకంటే డ్యూటీ టైంలో ఉంటది. కానీ మిగతా టైం అంతా అసలు కెమెరా పెడితే చాలు, ఇంకా వాడు మా కెమెరా ముందు ఆడుతున్నట్టే కనిపిస్తున్నాడు. నిన్న మొన్న మా తమ్ముడు కూడా వినయ్ కూడా వాడితో కలిసి చేసిండు. వాడైతే అసలు తట్టుకోలేక అసలు వాడిని చూడలేక ఫినరల్ కూడా రాలేదు వాడు. అన్న పిల్లలు ఏదో ఎంకరేజ్ చేసిరా? అందరు కలిసి నన్ను ఇరికిచ్చేసిరా? సూర్యుడి సెలవని అలసిపోయేనా చేసిన నేను ఒక్క వీడియోనే కానీ అంత అన్న ఎంత మంచిగా కనెక్ట్ అయిందంటే అసలు చెప్పలేము. ఎంత సొంత అన్న అయినా కూడా అంత ఈజీగా కనెక్ట్ అయ్యారు మనకు. ఒక్క వీడియో తోటి అన్న బాగా కనెక్ట్ అయిపోయింది నాకు. అన్న ఇంత సడన్ గా అయిందని అసలు. ఒక దేవుడు మనిషైతే తన తల్లికి ఎడమైతే. అసలు వాడు నాకు టీం మెంబర్ కాదాడు, నాకు సొంత దేవుడిచ్చిన తమ్ముడు. నేను మా ఇంట్లో లాస్ట్, నాకు ఒక దేవుడిచ్చిన తమ్ముడు. నేను ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా, నేను ఛానల్ పెట్టక ముందు కూడా ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా కుమార్ ఇట్లా అంటే ఆడు ఎట్టి పరిస్థితులు ఉండని లేచి నా కోసం పరిగెట్టుకుంటే ఒక అర్ధ గంటలు కూడా, ఆడు ఎంత దూరం అన్న ఒక అర్ధ గంటలు నా దగ్గర ఉంటుండే. నా ఇంటి పక్కనే ఉంటాడు, కొంచెం దూరంలో ఉంటే 1/2 అవర్ పడుతుండే. పక్కన ఉంటే మాత్రం 5 నిమిషాలనే రెడీ అయిపోయి వచ్చి అన్న అని చెప్పి, నాకు అసలు ఎట్లా అంటే నా నీడన్నా ఎండ పోతే ఎండ లేకపోతే నీడ రాదేమో కానీ ఆ నీడ కన్నా ఎక్కువ నన్ను అంటి పెట్టుకొని ఉంటుండే. అటువంటి వాడు ఇప్పుడు లేడు అంటే నేను అసలు తట్టుకోలేకపోతున్నా గైస్. అందుకే నేను అసలు వీడియోలు చెయ్యాలా వద్దా అన్న ఆలోచనలు ఉన్నా. ఏం చేయాలనేది నా వల్ల అవ్వట్లేదు అసలు. ఇప్పుడు మనం బయలుదేరుతాం చూడండి. అలా మా డ్రైవర్ అవో అక్కడ మా కార్ వాష్ అవుతుంది. డ్రైవర్ అయితే మొత్తం కరుగుతుంది. బాబు మంచిగా ఏంటది చూసి కరగండి. ఏంటది మా పైన పడితే
చూడండి సరే అగో అగో ఎక్కడ అక్కడనే ఉంది. ఏం అడుగుతున్నావు? పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు. వాడు లేకుండా చేసినాం, కొన్ని వీడియోలు చేసినాం వాడు లేకుండా. వాడు ఏదైనా పని మీద పోతే కాకా నేను పని మీద బయట పోతున్నా అంటే సరే పని చేసుకోవాలరా ఫస్ట్ అని చెప్పి ఆయన పంపించి, వాడు ఉన్నంత కిక్ అయితే ఉండదు ఏ వీడియోలో అయినా కూడా. వాడు ఉంటే అసలు ఆ లెవెలే వేరు. ఆ నోరు తెరిస్తే తమ్ముడు 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 అది ఒక్కటే మాట వస్తుండే. అరే తురే అని కూడా మర్యాద ఇచ్చి తమ్ముడు అని ఒకటే మాట అంటున్నాను. సో గైస్, నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, వాడు ఎక్కడున్నా వాని ఆత్మకు శాంతి చేకూర్చాలని, తర్వాత వాని కుటుంబ సభ్యులని ఆ దేవుడితో పాటు మీ అందరు కూడా ఆశీర్వదించి వానికి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలని ఆ భగవంతుని మా గలీ బాయ్స్ టీం తరఫు నుంచి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మీరు కూడా మా వాడికి మన ఆత్మ శాంతి ఉండాలని మీరు కూడా ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటున్నాం గాయస్. అందరికీ